హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర రెసిపీ అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇందులో 2 యాలకులు, కొద్దిగంత జీలకర్ర, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసి కొంచెం వేపుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత ఇందులో నేనైతే కొన్ని పల్లీలు అయితే యాడ్ చేసి వాటిను కొంచెం వేగనిస్తాను. చూడండి, అవి వేగిన తర్వాత పక్కన పెట్టేస్తాను. చూడండి, పెట్టేసి అదే కడాయిలో మళ్ళీ కాస్తంత ఆయిల్ పోసి అది వేడయ్యాక నేను వంకాయలను అయితే 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, జాయింట్ కట్ అవ్వకుండా వీటిని అయితే ఫ్రై చేస్తాను. చూడండి, ఫ్రై అయిపోతున్నాయి అవి. చూడండి, ఫ్రై అయితే అయినాయి అవి. అయిన తర్వాత ముందుగా మనం గోలించుకున్న మసాలా ఉంది కదా, దాన్ని అయితే నేను గ్రైండ్ పట్టేస్తాను. తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసి డ్రై మసాలాలు అయితే వేసి కొంచెం అంత జీలకర్ర వేసి, ఆవాలు వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులోనే చిటికెట్ పసుపు వేస్తాను. చూడండి, ఏదైతే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఏదైతే ఉంది చూడండి, ఆ మసాలా అయితే ఇందులో పోసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసి ఆ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. చూడండి, కలిపాను నేను. అది కాస్త ఉడకంగానే ఒక 2 బౌల్లో వాటర్ అయితే వేసి కలుపుకోవాలి. కలిపాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేస్తున్నాను. చూడండి, అదైతే ఒక 15 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. చూడండి, 70% అయితే ఉడికింది అది. చూడండి, ఆయిల్ పైకి మనకు తేలుతూ ఉంది. ఇంకాస్త ఉడకనిస్తే చాలా బాగుంటుంది, అది టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి, మొత్తానికైతే ఉడికిపోయింది. చూడండి, కలర్ ఎంత బాగా వచ్చిందో. గుత్తి వంకాయ ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా అయితే ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకైతే వేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది రెసిపీ.